వెన్ షుడ్ ఐ కన్సిడర్ బీయింగ్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు నేను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎంత గ్యాప్ ఇచ్చినాక డాక్టర్ని కలవాలి. సో ఇది ఈ క్వశ్చన్ అనమాట. సో జనరల్లీ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ కపుల్స్ 1 year ఆఫ్ మ్యారైటల్ లైఫ్లో ఏ రకమైన ఇంటర్ కోర్స్ వాడకుండా కలిసి ఉన్నారనుకోండి. సో రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, 1 year అయింది, ఎవ్రీ మంత్ తనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, వీళ్ళు కూడా ఫర్టైల్ పీరియడ్లో కలుసుకుంటున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో 1 year ఇస్ ద టైం. ఈ 1 yearలో కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దెన్ దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరు చాలా యాంగ్షియస్ అయిపోతున్నారు. లైక్ మనకు మ్యారేజ్ అయ్యి 2 months అయింది, 2 months కూడా పీరియడ్స్ వచ్చేసాయి, ఇంకా రావట్లేదు. సో 2 monthsకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 monthsలో ఇంకా మన బాడీ అసలు ఇంటర్ కోర్స్కి అడాప్ట్ అవ్వరు కొంతమంది, అండ్ ఇంకొంతమందికి ఫర్టైల్ పీరియడ్ సరిగ్గా తెలీదు. సో ఇంకొంతమందికి కంఫర్టబుల్గా కూడా అయిపోరు వాళ్ళు అప్పటికే ఇంటర్ కోర్స్లో. సో అట్లీస్ట్ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే ఏ రకమైన గర్భ నిరోధక పద్ధతులు వాడకుండా కలుస్తూ ఉన్నవాళ్ళు 1 yearలో కూడా అవ్వట్లేదంటే అప్పుడు రావచ్చు అనమాట.